నమస్తే, నేను నవీన్. ఇక భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఒక ఉద్రిక్తమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రోజుకు ఒక డెవలప్మెంట్స్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా పహల్గామ్లో జరిగినటువంటి దాడి తర్వాత భారత్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఆ ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో భద్రతా బలగాలు కూడా కూంబింగ్ కూడా చేస్తున్నటువంటి సందర్భాలు నెలకొన్నాయి. కానీ భారత్ ఎట్టి పరిస్థితుల్లో పాక్ని దెబ్బకొట్టేటువంటి విధంగా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక వ్యూహాలు కూడా రచిస్తున్నారు. ప్రధాని మోడీ స్వయంగా ఇటు రక్షణ శాఖ మంత్రితో పాటు హోంశాఖ మంత్రి, త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులను కూడా ప్రధాని మోడీ భేటీ అయి ఈ అన్ని అంశాలపై కూడా వారితోటి చర్చించడం జరిగింది. చర్చించిన తర్వాత మోడీ స్వయంగా త్రివిధ దళాలకి ఒక ఫ్రీ హ్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. మీ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారమే మేము కూడా ఉంటాము, మీరు ఏ డిసిషన్ తీసుకుంటే దానికి మేము ఓకే అనే విధంగా కూడా ప్రధాని మోడీ త్రివిధ దళాలకి ఈ యొక్క హామీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ పాకిస్తాన్ మాత్రం కాల్పులకి ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ సరిహద్దుల్లో దాదాపు 3 రోజుల నుంచి కూడా కాల్పుల ఉల్లంఘనకు పాల్పడి కాల్పులు కూడా జరుపుతున్నారు. దానికి ధీటుగా మన భారత సైన్యం కూడా వారికి తిప్పికొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరిపై ఒకరు కాల్పులు కూడా కొనసాగుతున్నటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు పాకిస్తాన్కి దెబ్బ కొట్టేందుకు అక్కడ ఉన్నటువంటి బలూచిస్తాన్ కూడా ఈ విధంగా ముందు అడుగు కూడా వేయడం జరిగింది. అంటే పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రొవిన్సెస్ ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తాను. ఇది పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రొవిన్సెస్లో, అంటే ఇక్కడ సేమ్ మనది ఎట్లుంటుంది అంటే ఇది అంటే ఇక్కడ ఈ పరిస్థితులు ఎట్లుంటాయంటే ప్రావిన్స్లో అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన పరిపాలనా విభాగాలు, అంటే ఇవి మన దేశాల్లో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవో అవి ఆ దేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పరిపాలనటువంటి ప్రాంతం. ఇది బలూచిస్తాన్ సంబంధించినటువంటి ఈ ప్రాంతం మీకు ఈ మ్యాప్లో కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా బలూచిస్తాన్. ఇది సింధ్ ప్రాంతం, ఇది పంజాబ్, ఇది పెషావర్ అంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ఇది ఒక ప్రాంతం. దీనికంతా కూడా ముఖ్యంగా క్యాపిటల్ వచ్చేసి ఇస్లామాబాద్ క్యాపిటల్. కానీ బలూచిస్తాన్ సంబంధించినటువంటి విషయం ఒకసారి చూసుకుంటే బలూచిస్తాన్ గతంలో కొన్ని రోజుల నుంచి పాకిస్తాన్పై తిప్పికొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వారిపై దాడులు చేస్తున్నటువంటి సందర్భాలు కూడా నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ పాక్ సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఒకసారి చూపిస్తాను. అక్కడ ఉన్నటువంటి దేశాలు ఏ దేశాలు ఉన్నాయనేది కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ బలూచిస్తాన్ని ఆనుకొని ఇటు ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రాంతం కూడా ఉంది. మరోవైపు భారతదేశం, ఇక్కడ ఇరాన్, దాంతోపాటు అరేబియన్ సముద్రం, ఈ ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ప్రాంతం. కానీ ఇప్పుడు పాక్ని దెబ్బ కొట్టేందుకు బలూచిస్తాన్ చాలా సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. మరోవైపు ఇటీవల కాలంలో జరిగినటువంటి దాడులు, అంటే పహల్గామ్లో జరిగినటువంటి దాడి తర్వాత ప్రధాని మోడీ స్వయంగా ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. భారత్ ప్రభుత్వం అంటే భారత్ నుంచి వెళ్ళేటువంటి నీళ్ళు ఏవైతున్నాయో వాటిని ఆపుతూ ఖచ్చితంగా నిలిపివేయాలని చెప్పేసి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని కూడా ఇప్పుడు కట్టుబడి ఉన్నారు. కానీ ఇప్పటికే ఆ నీళ్లు పోకపోవడంతో అక్కడ ఉన్నటువంటి సింధు ప్రజలందరూ కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. స్వయంగా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి సందర్భాలు కూడా నెలకొన్నాయి. ఇంకోటి మీకు ఒకసారి క్లియర్ కట్గా ఒకసారి చూపిస్తాను. అంటే ఈ సింధు ప్రాంతంలో వచ్చేటువంటి వాటర్ ప్రాంతం అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మన దగ్గర నుంచి వచ్చేటువంటి ఈ వాటర్ ఈ ప్రాంతానికి వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఎక్కువగా నీళ్ళను కూడా ఎక్కువగా ఇక్కడ ఉపయోగిస్తారు. కాబట్టి మన దగ్గర నుంచి వచ్చేటువంటి నీళ్ళను కూడా పూర్తి స్థాయిలో నిలిపివేయడం జరిగింది. పెద్ద ఎత్తున సింధు ప్రజలందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి విషయాలపై. కానీ ఈ ఏదైతే పహల్గామ్లో జరిగినటువంటి ఘటన తర్వాత చాలా సీరియస్ యాక్షన్, ఎట్టి పరిస్థితుల్లో ఆర్థికంగా కూడా పాకిస్తాన్ని దెబ్బ కొట్టేటువంటి విధంగా భారత్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక దేశాల నుంచి కూడా భారత్కి అనేక మద్దతు కూడా తెలుపుతున్నటువంటి సందర్భం నెలకొంది. ముఖ్యంగా చైనా సంబంధించినటువంటి విషయాన్ని చూసుకుంటే చైనా రెండు వైపులా మాట్లాడము, ఒకవైపు పాక్కి మద్దతు ఇస్తున్నటువంటి విధంగా మాట్లాడము, ఇద్దరు సామరస్యంగా ఉండండి, మాట్లాడుకోండి అని చెప్పేసి ఒక ఉచిత సలహా ఇచ్చేటువంటి విధంగా చైనా కూడా ప్రయత్నిస్తుంది. కానీ బలూచిస్తాన్ సంబంధించినటువంటి విషయాన్ని చూసుకుంటే బలూచిస్తాన్ గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి మీకు చూపిస్తే బలూచిస్తాన్ ఒక చరిత్ర, అంటే బలూచిస్తాన్ అనేది స్వతంత్ర రాజ్యాంగం 1947లో బ్రిటిష్ ఇండియా నుండి విడిపోయింది. అయితే అప్పటి ఉన్నటువంటి సమయంలో మాత్రం అదే ఏడాది అంటే 1947 అదే ఏడాదిలో పాకిస్తాన్ ఆ ప్రాంతాన్ని తన విలీనం చేసుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దాంతోపాటు ఈ విలీనాన్ని పలువురు బలూచీలు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా
వ్యతిరేకించడం, అప్పటి నుంచి ఆందోళన కూడా చేసినటువంటి సందర్భాలు కూడా నెలకొన్నాయి. ఇక దాంతోపాటు బలూచిస్తాన్ సంబంధించినటువంటి ప్రజలు కొంతమేరకు భారత్కి మద్దతు ఇస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఆఫీషియల్గా కానీ ఎక్కడ కూడా వారందరూ ఎక్కడ కూడా ప్రకటించలేదు. కానీ ఇందులో ఒకసారి చూస్తే మాత్రం బలూచిస్తాన్ ప్రజలు అధికారికంగా భారత్కు మద్దతు ఇస్తున్నారని చెప్పలేం. వాస్తవానికైతే వాళ్ళు ఇస్తున్నారా లేదా అనేది కూడా మనం చెప్పలేం. కానీ బలోచి వేర్పాటువాదులు ఎవరుతున్నారో దానికి సంబంధించినటువంటి నాయకులు ప్రత్యేకంగా పాకిస్తాన్ నుండి స్వతంత్రం కోరేటువంటి వారు భారతదేశం నుంచి తమకి మద్దతు లభిస్తుందని చెప్పేసి వారు ఆశ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కొంత కలిసి వస్తుందని చెప్పేసి కూడా వారు భావిస్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్, ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు బట్టి బలూచిస్తాన్ ఖచ్చితంగా పాక్ని పెద్ద దెబ్బ కొట్టేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి ఈ మ్యాప్స్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఇది చాలా పెద్ద ఏరియా. ఇక్కడ మనకి ఇది చాలా పెద్ద ఏరియా. ఈ ప్రాంతం పాకిస్తాన్ ప్రొవిన్సెస్లోనే ఇది ఒక చాలా పెద్ద, ఈ భూభాగం అనేది చాలా పెద్ద ఏరియా. కానీ పాపులేషన్ చాలా తక్కువ. కానీ అక్కడ ఉన్నటువంటి బలూచిస్తాన్ అనేది చాలా పెద్ద ఏరియా. కానీ మిగతా అన్ని కూడా మామూలుగా మిగతా పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు వీరు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇక్కడ చాలా వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్, ఇక్కడ ఉన్నటువంటి భౌగోళికంగా చాలా బలూచిస్తాన్ అనేది చాలా పెద్ద ఏరియా. కానీ ఆ జనాభా మాత్రం చాలా తక్కువగా ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఒక వివరాలు ఒక చిన్న విషయంలో చెప్పాలంటే, బలూచిస్తాన్ గతంలోనే అనేక సార్లు చెప్పడం జరిగింది, ఖచ్చితంగా మేము స్వాతంత్రం ప్రకటిస్తామని చెప్పేసి గతంలో చెప్పారు. గతంలో పాకిస్తాన్ తోటి జరిగినటువంటి గొడవలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వివరించి చెప్పడం జరిగింది. కొన్ని సందర్భాల్లో భారత్కి మద్దతు తెలుపుతూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినటువంటి సందర్భాలు కూడా గతంలో చూసాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి తీవ్రతతో పాకిస్తాన్పై ఎట్టి పరిస్థితుల్లో అటాక్ చేసేటువంటి దిశగా బలూచిస్తాన్ కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఖచ్చితంగా మేము విడిపోయేందుకు మేము సిద్ధంగా ఉన్నాం అనే విధంగా కూడా బలూచిస్తాన్ కూడా ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక మొత్తం ఒకసారి క్లియర్ కట్గా మీకు చెప్పాలంటే, బలూచిస్తాన్ సంబంధించినటువంటి విషయాలు చూసుకుంటే, బలూచిస్తాన్ అక్కడ పడుతున్నటువంటి ఇబ్బందులు, వారు కావాల్సినటువంటి అంశాలు, వాళ్ళు అనుకున్నటువంటి నినాదాలు ఒకసారి క్లియర్ కట్ చెప్తాను. బలూచిస్తాన్ సమస్య అనేది సామాన్యంగా స్వతంత్రం వర్సెస్ నియంత్రణ సంబంధించినటువంటి ఈ విషయం, దాంతోపాటు ఆర్థిక న్యాయం వర్సెస్ కేంద్ర లాభాలు సంబంధించినటువంటి అంశాలపై వీరు ఫైట్ కూడా చేస్తున్నారు. దాంతోపాటు జాతీయ గుర్తింపు వర్సెస్ జాతీయ ఏకత, అంటే ఈ మూడు మధ్య ఈ యొక్క బలూచిస్తాన్ సంబంధించినటువంటి వారు ఒక పోరాటం కూడా కొనసాగుతుంది. ఈ బలూచిస్తాన్ అనేటువంటి వారు అందరూ కూడా ఖచ్చితంగా పాక్కి వ్యతిరేకంగా, పాక్ని దెబ్బతీసేందుకు అనేక ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నటువంటి సందర్భాలు నెలకొన్నాయి. కాబట్టి భారతదేశంకి ఇప్పటికే అనేక దేశాలు కూడా వారు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే బలూచిస్తాన్ కూడా పాక్ని దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వారు కూడా మాకు స్వతంత్రం కావాలని చెప్పేసి వారు ఆశలు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు రేపో వారు స్వయంగా స్వతంత్రం కూడా ప్రకటించేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి పాక్కి మాత్రం దెబ్బ మీద దెబ్బ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు భారత్ వారికి వెళ్ళేటువంటి నీళ్ళని కూడా నిలిపివేయడం జరిగింది. అటు దాంతోపాటు ట్యాబ్లెట్స్ అంటే ఔషధాలు కూడా వారు నిలిపివేయడం జరిగింది. మరోవైపు మన ఎయిర్వేస్ పైకి వచ్చేటువంటి ఆ ఏరోప్లేన్ కూడా పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి వాటిని కూడా నిలిపివేశారు. ఇంకా అనేక విధాలుగా పాక్ని ఎట్టి పరిస్థితుల్లో దెబ్బ కొట్టేందుకు అనేక ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నటువంటి సందర్భాలు నెలకొన్నాయి. అవసరమైతే సర్జికల్ స్ట్రైక్ లేదా ఇంకా ఏ విధమైన దాడులు చేసేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి పాక్ని ఏదైనాగా ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి విధంగా భారత్ ప్రభుత్వం కూడా అనేక వ్యూహాలు కూడా రచిస్తున్నటువంటి సందర్భాలు నెలకొన్నాయి.